ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, మంచిది. దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి మరి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. క్రీస్తు యేసు నామంలో దేవుడి నూతన సంవత్సరములో ఈ 2026వ సంవత్సరములో ఆయన కృపగలిగిన హస్తపు నీడలు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, ఈ దినాన కొద్ది వాక్యమును మనం ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండములో నుండి ఒక మాటను మనం చదువుకొని 11వ అధ్యాయం 10, 11 వచన భాగములను మనం చక్కగా చదువుకుందాం. పేజ్ నెంబర్ 555 పేజీ, 155 పేజీ, 10, 11 చరణాలు చదవండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్నటువంటి దేశము కొండలు లోయలు కలిగిన దేశము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు విన్నాం. దేవుడి వాక్యం అంతటి ద్వారా మనందరితో మాటలు గమనించండి. ఈ చదవబడినటువంటి వచన భాగములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. ఎప్పుడు అంటే చూడండి, ఎప్పుడు అంటే ఐగుప్తి దేశమును విడచిపెట్టి దేవుడు చూపించు కానాను దేశమునకు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలులతో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అయ్యలారా, మీరు నది దాటి వెళుతున్న దేశము మీరు ఇప్పటి వరకు ఉండి నివాసము చేసి వచ్చినటువంటి దేశము వంటిది కాదు. ఏది మీరు వెళుతున్నారు చూడండి, మీరు వెళ్ళేటువంటి ఆ దేశము మీరు స్వాధీన పరచుకొనబోవు ఆ దేశము మీరు నది దాటి వచ్చారే, మీరు ఇంతకు ముందు నివాసము చేశారే, ఆ దేశము వంటి దేశము కాదది. ఎందుకని చెప్తున్నాడు అంటే, ఈ దేశము ఎలా ఉంటదయ్యా అంటే, ఇదిగో మీరు స్వాధీన
పరచుకునే దేశము, మీరు వెళ్ళుచున్న ఆ దేశము కొండలు లోయలు కలిగిన దేశము అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఒక క్రొత్త ఇల్లు కట్టించుకున్నాం. పాతదైనటువంటి ఇంటిలో నుండి ఆ క్రొత్త ఇంటిలోనికి షిఫ్ట్ అవుతున్నాం. షిఫ్ట్ అవుతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటి? ప్రభు చెప్పిన మాట ఏంటి? అయ్యలారా, అమ్మలారా, మీరు క్రొత్త ఇల్లు కట్టించుకున్నారు కదా, క్రొత్త ఇంటిలోకి వెళ్తున్నారు కదా, ఇదిగో మీరు వెళుతున్న క్రొత్త ఇల్లు ఉంది. ఆ క్రొత్త ఇల్లు ఇంతకు ముందు మీరు ఉండి వచ్చిన ఇంటి వంటిది కాదు. ఈ ఇల్లు క్రొత్తది. ఇల్లు క్రొత్తదైన అనుభవములో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మీరు పాతదైన సంవత్సరములకు ఈ వాక్యమును పోల్చుకుంటే, పాతదైన సంవత్సరములో మనము జీవించి ఉన్నాం. ఆ సంవత్సరములో సుఖ సంతోషాలు, వ్యాధి బాధలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు అనేకమైనవి కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ పాతదైన సంవత్సరము నుండి క్రొత్తదైన సంవత్సరములోనికి అడుగు పెడుతుండగా ప్రభు చెప్తున్నాడేమనంటే, మీరింతకు ముందు వదిలిపెట్టొచ్చిన సంవత్సరము వంటిది కాదు ఈ సంవత్సరం. ఏ సంవత్సరం? 2025వ సంవత్సరము వంటిది కాదు ఈ 2026 సంవత్సరం. ఎలాంటిదంట చెప్పరే? పండుగ రోజు చక్కగా ఏమండి కొత్త బట్టలు ధరించుకొని ముఖానికి పవడరు కొట్టి, పవడరు హల్లెలూయా ఏమండి చక్కగా స్త్రీలు పురుషులు ముస్తాబై దేవుని మందిరంలో కాసేపన్న గడుపుదాం. ఇది సంతోషకరం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, మీరు ఈ క్రొత్తదైన సంవత్సరములో అడుగు పెడుతున్నారు కాబట్టి, ఈ క్రొత్తదైన సంవత్సరము ఎలాంటిదంటే, మీరు పాతదైన ఆ సంవత్సరంలో ఉండొచ్చరే, అలాంటిది కాదు ఈ క్రొత్త సంవత్సరం. మరి ఎలాంటిది అంటే అక్కడే చెప్తున్నాడు ఏమని? కొండలు లోయలు కలిగినది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం ఎలాంటిదంట చెప్పాలి. కొండలు లోయలు కలిగినది. ఆ దేశం ఎలాంటిది? కొండలు లోయలు కలిగినది. ఆ పాతదైన సంవత్సరములో అనగా పాతదైన ఐగుప్తులో ఇశ్రాయేలీలు వారి ఇష్టానుసారముగా జీవించారు, బ్రతికారు. అయితే ఈ క్రొత్తదైన దేశంలో అలాగూ ఉండడానికి చెప్పరే వీలు లేదు. క్రొత్తదైన దేశములో అలాగుండడానికి వీల్లేదు. పాతదైన సంవత్సరములో మనము దేవుని యందు భయభక్తులు లేక, దేవుని సరిగ్గా అనుసరించక, మన ఇష్టానుసారముగా జీవించాం, అయిపోయింది. ఇది క్రొత్త సంవత్సరం. ఈ క్రొత్త సంవత్సరంలో ఎలా బ్రతకాలి? భయభక్తులు కలిగిన వారమై బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలను మనము చూస్తే
మీరు స్వాధీనపరచుకొన వెళ్ళుతున్న ఆ దేశము కొండలు లోయలు కలిగినది అన్నాడు. అంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందంట మనకి? కొండలు లోయలు అంటే ఎత్తు పల్లాలు, ఎత్తు పల్లాలు, లేక కొండలు లోయలు అని మనము జ్ఞాపకము చేసుకుంటే, ప్రియులారా గమనించండి, కొండ అనగా మన ఆత్మీయ జీవితములో ఒక ఉన్నతమైన ఎత్తైన అనుభవమును చూపిస్తుంది కొండ. కొండ అంటే చెప్పండి, కొండ అంటే ఏంటి? మన ఆత్మీయ స్థితిలో మంచిగా ఉంటే దాన్ని దేనికి పోల్చాడు దేవుడు? కొండతో పోల్చాడు. మీరు ఆత్మీయులైతే కొండ శిఖరాగ్ర స్థాయి యొక్క అనుభవములో ఉంటారు. ఏమండి? అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు మనము చూస్తాం. చూడండి, 61వ కీర్తన 2వ వచనములు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా అంటాడు. హల్లెలూయా. మనుషుడు ఎక్కలేనిదేంటి? కొండ ఎక్కలేడా అమ్మాయి? ఎక్కుతారు కదా. అంటే ఏమి ఎక్కలేడు? అక్కడ దావీదు పలికిన మాట ఏంటంటే, ఆత్మీయమైన స్థితిలో నేను ఎక్కలేకపోతున్నాను కాబట్టి ఎక్కలేని ఎత్తైనటువంటి కొండకు నన్ను ఎక్కించయ్యా అంటున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే ఇది ఎక్కాల, ఈ స్థాయి రావాలంటే మన జీవితంలో ఏముండాలి? ఆత్మీయతలో ఒక శిఖరాగ్ర స్థాయి కలగాలి. కానీ ఈ శిఖరాగ్ర స్థాయి కలిగే ముందే ఏం కలుగుతుందంటే లోయ అనుభవము వస్తుంది. లోయ అనగా శ్రమకు సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం, బాధలకు సాదృశ్యం, ఇదిగో కరువు కాటకములకు సాదృశ్యం. అంటే ఇదిగో ఈ సంవత్సరములో కరువు కాటకాలు, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు నీ జీవితములో కలుగవచ్చు. కానీ వాటి గుండానే నువ్వేం చేయాలి? ఆత్మీయ స్థితిలో ఎత్తైన అనుభవములోనికి ఎక్కాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెయ్యాలి? శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇరుకు ఇబ్బందులు వస్తాయి. ఏమండి? ఇవన్నీ వచ్చినప్పటికీ నువ్వేం చేయాలి? వాటి గుండానే చెప్పరే, వాటి గుండానే, ఆ శ్రమల గుండానే ప్రయాణం చేస్తూ దేవునితో నడవాలి, ఒక ఉన్నతమైన అనుభవములోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో హనోకు ఉన్నాడు. హనోకు, నోవాహు కాదు. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 365 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కంటూ 365 సంవత్సరాలు బ్రతికి, ఆ బ్రతికినంత కాలం దేవునితో నడిచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే హనోకు దేవునితో నడుస్తున్నప్పుడు శ్రమలు రాలేదా? బిడ్డలు బోల్డ్ మంది బిడ్డలను కన్నాడు. పిల్లలను కంటూనే, భార్య పిల్లలను పోషిస్తూనే, కుటుంబ అవసరతలు తీర్చుకుంటూనే, శ్రమ, కష్టం, దుఃఖం అనుభవిస్తూనే, ప్రియులారా ఏమండి, దేవునితో నడచడం మాత్రం మరచిపోలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇప్పుడు దేవుని వాక్యము చెప్పుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆ దేశము అనగా ఆ సంవత్సరము
ఈ సంవత్సరము ఇదిగో ఎలా ఉండబోతుందంటే కొండలు లోయలు కలిగినదిగా ఉండబోతుంది. నీ ఆత్మీయ జీవితంలో ఇదిగో అన్నిటినీ అనుభవిస్తూనే శిఖరాగ్ర స్థాయికి ఎక్కగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను 3 విషయాలు త్వరగా చెప్తాను, ఒక్కొక్క అధ్యాయమే చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తే 84వ కీర్తన, 84వ కీర్తన ఏమండి 6వ వచనం చదవండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? వారు బాకాలోయ. ఏ లోయ అంటిది చెప్పండి? ఏ లోయ? బాకా అనగా స్తుతించుచు అని. స్తుతికి సాదృశ్యం. బాకా అనగా స్తుతించుటకు సాదృశ్యం. అంటే వీరు ఏ లోయలో వెళ్తున్నారు? ఏ లోయలో? లోయ అనగా శ్రమ కదా. శ్రమ గుండా వెళుతూ వీళ్ళేం చేస్తున్నారు? బాకా ఊదుతున్నారు. బాకా అనగా స్తుతి చేయడం, స్తుతించడం. వీరు ఈ ప్రజలు ఈ సంవత్సరములో బాకా లోయలో గుండా వెళుతున్నారు. అంటే లోయ అనుభవముగా వెళుతున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునిని చెప్పండి. బాకా అనగా స్తుతించడం గనుక ఇదిగో దేవునిని స్తుతించడం మాత్రం మర్చిపోలే. ఎక్కడ ఉంది? లోయ అనుభవం. లోయ అనగా శ్రమ కదా. శ్రమలో ఉండి, బాధలో ఉండి, కరువులో ఉండి, కష్టములో ఉండి, వ్యాధనలో ఉండి ప్రియులారా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునిని స్తుతిస్తున్నారు. ఈ సంవత్సరంలో మనం కూడా చేయాల్సినదేంటి? అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 23వ వచనములో ఏమండి? ఒక్క మాట చదవండి అక్కడ. అపోస్తల కార్యగ్రంథం 25 16 25 అమ్మా 23 నుంచి చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వెళ్ళి ఏం చేస్తున్నారు? పౌలును శీలలు ప్రార్థించుచు దేవునికి కీర్తనలు పాడుచు. అంటే వీళ్ళు దెబ్బలు తిన్నారు కదా, బాధలో ఉన్నారు కదా, శ్రమలలో ఉన్నారు కదా, కష్టములో ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు దేవుని స్తుతించడం వస్తుందా? సపోజ్ ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకుందాం, పాస్టర్ గారు ప్రార్థన చేద్దరు రండి అన్నారు అనుకో. సరేనమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తానికి వచ్చాను. అదే రోజు ప్రార్థన ఉందనుకోండి. అమ్మ లెగిసి తొందరగా జ్వరం తగ్గినా తగ్గకపోయినా చెప్పరే ప్రార్థనకు తొందర, నీకేం నొప్పి తెలియట్లేదయ్యా, నా బాధ నీకు తెలియట్లా. వీళ్ళని ఇక్కడ పౌలు శీలలను ఎలా కొట్టారో తెలుసా? చాలా దెబ్బలు కొట్టారంట. చాలా దెబ్బలు కొట్టినప్పటికీ, సరసాలలో బండ వేసి బిగించినప్పటికీ ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మధ్యరాత్రి వేళ లెగిసి ప్రభుకి ప్రార్థన చేస్తూ ఏమండి కీర్తనలు పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమలో కూడా దేవునిని స్తుతించడం నేర్చుకున్న వారే ఒక శిఖరాగ్ర స్థాయిలోనికి వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి బాధ వస్తే మందిరానికి రారు, కష్టం వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు. ఏమండి ఆ కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే ఏమంటే దేవుడు అన్ని నాకే పెడుతున్నాడు,
అర్థం కాల. సంవత్సరానికి లేకపోతే ఒక నెలకి, లేకపోతే ఒక రోజుకు, ఒక 10 రోజులకు 1,00,000 రూపాయలు జేబులో పెడతా ఉంటే దేవుడు ఏమన్నా బాగుంటుంది అనుకుంటా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మొదటిది బాకాలు అనగా శ్రమగా ఉన్నలో. అదే కీర్తన గ్రంథం 23:4 కూడా ఇంకొక మాట అంటాడు. నేను చదవండి మా మాట 23, గాఢాంధకారపు లోయ అంటే చీకటి కలిగిన లోయ. చీకటి అనగా శ్రమే. ఏమండి, లోయ అనగా శ్రమే. ఇప్పుడు వీళ్ళు ఏ లోయలు ఉన్నారు? గాఢాంధకారపు లోయలో, బాకా లోయలో ఉన్నారు. అలాగే ఈ నూతన సంవత్సరంలో బాకా లోయ వంటి, ఆ లోయ వంటి అనుభవాలు నీ జీవితములు వచ్చినా నీవేం చేయాలి? స్తుతించుట మాత్రము మానకూడదు. స్తుతించడం మానకూడదు. మానేవనుకో నీవు ఆత్మీయ స్థితిలో శిఖరాగ్ర స్థాయికి ఎక్కలేవు. ఇంకా ఒక విధంగా చెప్పగలగాలంటే ఏమండి, సామెతల గ్రంథంలో అంటాడు 10:24, 24:10 చూడండి అన్నమాట. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతక, నీ అంత చేతక అనేది చేతకానోడు చెప్పరే. చదవండి ఆ మాట ఒకసారి చదవమ్మా. 24:10, 10:24 చదవండి. ఇరవై 24:10 లేదా? చూడండి 24:10 లేదు. కళ్ళే పోయినాయో మరి మైండే పోయిందో నాకు అర్థం కాదు. 24వ అధ్యాయం సామెతల పుస్తకం 10వ అధ్యాయం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాత కాని వాడవు. అంటే నీ అంత పనికి మాలినోడు, పనికి మాలినది ఇంకొకళ్ళు లేనట్టే. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమండి అర్థం కాల, కృంగిపోతే మనంత చాత కాని వాళ్ళు ఇంకా లేరు. అందుకనే శ్రమలో కూడా దేవునిని స్తుతించడం మనం మరిచిపోకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. రెండవదిగా ఏమండి, పరమగీత పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరమగీత పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను ఫలములో పుట్టిన దానను, లోయలలో పుట్టినటువంటి పద్మము వంటి దానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. షోలమిత అంటుంది ఏమనంటే, నేను లోయలలో, చెప్పండి, లోయలలో పుట్టిన. ఆ పద్మం ఎక్కడ పూసిందంట? ఈ పువ్వు ఎక్కడ పుట్టిందంట? లోయలో. లోయ అనగా శ్రమ కదా. ఏమండి, శ్రమలో ఏమండి పద్మము వంటి దానని అనగా లోయలలో పుట్టిన పద్మము వంటి దాననంటే, శ్రమలలో కూడా నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, పద్మం అనగా పువ్వు కదా. పువ్వు ఏం చేస్తుంది? వికసిస్తుంది. వికసించటం అంటే ముందుగా దాని అందమును చూడొచ్చు. అర్థం కాల. పువ్వు చూస్తేమో అందరూ ఏం గుర్తు చేసుకుంటారు? అబ్బా భలే చక్కగా పూసింది అంటే పువ్వు చక్కదనాన్ని చూస్తాం. చక్కదనం అంటే ఏమండి, ఇప్పుడు షోలమిత అంటుందని, నేను లోయలలో పుట్టిన పద్మమును అంటే శ్రమలలో నిజ క్రైస్తవుడు ఉన్న పువ్వు వలె వాడబారని వ్యక్తిగా ఉన్నారు. అర్థం కావట్లా? అట్లా పువ్వు మొదటి రోజు పూస్తే ఎలా ఉంటది? వికసిస్తుంది, చక్కగా ఉంటది. ఏమండి, కొంతమందికి శ్రమలు ఎక్కువైతే ముఖంలో నవ్వు ఉండదు.
చక్కదనం ఉండదు. అర్థం కాల, కళ్ళన్నీ ఇంత లోతుకు పొడుచుకెళ్తాయి. కొంతమంది తినరు, కొంతమంది నిద్రగొడబారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రమలోనైనా మన ముఖములో ఆ రూపములు మారకూడదు. రెండోది ఏంటి? పువ్వులో ఉన్న రెండవ గుణం ఏంటంటే పువ్వు పరిమళించే తత్వమును కలిగి ఉంది. పరిమళం అనగా వాసన. వాసన దేనికి సాదృశ్యం అంటే సాక్ష్య జీవితమునకు ఏమండి, శ్రమల్లో ఉన్న మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలి చెప్పరే? అబ్బా ఒక కష్టం రాగానే ప్రార్థన ఎగనూకిందిగా అనకూడదు. ఏమండి, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కరువు వచ్చినా, ఇదిగో ఏమండి ఉపద్రవాలే నీ జీవితంలో ఎదురైన వాటన్నిటిని ఎదుర్కొంటూనే నీ సువాసన అనేకులకు పరిమళించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే లోయ అనుభవం. లోయలో పుట్టావంటే ఇదిగో లోయలో పుట్టిన పద్మము వంటి దాననంటే మనం ఎంత శ్రమలో ఉన్నా పువ్వు వికసించినట్లు మన ముఖ రూపము వికసించాలి. అలనాడు ఏమండి మోషే 40 రాత్రుంబగళ్ళు కొండ మీద ఉపవాస దినములు గడిపితే అతని ముఖ చర్మం అంట ప్రకాశించింది. అర్థం కాల, ముఖం బీక్కుపోయినట్టు గాని, ఆకలి వేస్తున్న బాధ గాని ఆయన ముఖంలో కనపడలా. ఇదిగో ఇశ్రాయేలుల పెద్దలు అనేకులు ఆయన ముఖ చర్మ రూపమును చూడడానికి కళ్ళు ఏమండి సూర్యుని కాంతి చూచినట్లుగా వెరసిరి అని రాయబడి ఉంటుంది. అట్లాగే మన ముఖ కాంతి విస్తరించబడాలి శ్రమల్లోనైనా. మూడవదిగా ఏమండి పువ్వు వలె మన సాక్ష్య జీవితం పరిమళించాలి. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, మన సాక్ష్య జీవితం ఎలా ఉంటుంది? కష్టం వస్తే, లేకపోతే ఒక గొడవ వస్తే, అర్థం కాల, ఆ పంచాంగం ఇవ్వకండి. ఏ పంచాంగం? భూత పంచాంగం. అర్థం కావట్లా? నిన్ను నిందించిన, నిన్ను దూషించిన నీ సాక్ష్యపు జీవితం పరిమళించేదిగానే ఉండాలి. ఈ సంవత్సరం అలాగ మొట్టమొదటిగా మనం చూసాం ఏమండి శ్రమలో దేవుని స్తుతించాలి. ఏమండి రెండవదిగా ఇదిగో ప్రియులారా శ్రమలోనే నీ ముఖ కాంతి పరిమళించాలి, విస్తరింప చేయబడాలి. ఇదిగంతే కాదు, శ్రమలోనే నీ సాక్ష్య జీవితం ఇంకా సువాసన కలిగినదిగా ఉండాలి. ఆఖరిగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడి ఉంది ఒక మాట, 1 తర్వాత 10లో ఏమంటే దేవుడు ఎండిన ఎముకల లోయలోనికి భక్తుడైన యెహెజ్కేలుని తీసుకెళ్తాడు. ఆ లోయ ఏంటది? ఎండిపోయిన ఎముకల లోయ. ఆ లోయ ఆఖరికి ఏమైందంటే ప్రార్థించగా జీవమును పొందుకొని ఆ లోయలో ఉన్న ఎముకలని ఒకదానికొకటి ఏమండి శరీరముగా మరల అవి శరీరములు కలిగి జీవము కలిగినవై ఒక పెద్ద గొప్ప సైన్యముగా మారిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో క్రైస్తవుడు శ్రమల గుండానే వెళ్ళాలంటే చచ్చిన వానిగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండకూడదు? అన్నిటికీ తలంచుకొని, అన్నిటికీ ఏమండి ఉద్రేకాలు, బాధలు, లేకపోతే కొన్ని అసూయ, భేదాలు ఇవన్నీ కల్పించే వారికి ఉండకుండా మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ చచ్చిన వారిగానే ఉంటే యేసు ప్రభు అంటాడు ఏమనంటే ఒకరోజు మనమే ఒక గొప్ప సైన్యముగా జీవము కలిగిన వారమై దేవుణ్ణి ఎదుర్కొనడానికి వెళ్తాం. ఈ లోయ గుండా వెళ్ళిన వాడు ఒక ఎత్తైన అనుభవం, అదే కొండ అనుభవం. ఆ కొండ అనుభవములోనికి ప్రభు మనలను తీసుకొని ఈ నూతన సంవత్సరములో నడిపించునుగాక.
చెప్పండి ఆమేన్. అట్టి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక.